Hi students, welcome to the channel Andhra and Telangana Polyset classes chapter 14 statistics problems start చేయడానికన్నా ముందు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. యువర్ సపోర్ట్ మీన్స్ a lot to this channel. Please subscribe. Question number 1. The upper limit of the class interval 20 to 40 is 20 to 40 అనే ఈ క్లాస్ ఇంటర్వెల్ లో అప్పర్ లిమిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇటు సైడ్ ఉన్నదాన్ని ఏమంటామంటే లోయర్ లిమిట్ అంటాము. సో రైట్ సైడ్ ఉన్నదాన్ని అప్పర్ లిమిట్ అంటాము. అప్పర్ లిమిట్. సో ఇక్కడ 20 to 40 అనే క్లాస్ ఇంటర్వెల్ లో అప్పర్ లిమిట్ ఇస్ 40. ఆప్షన్ నంబర్ 3. సో మనకు క్లాస్ ఇంటర్వెల్స్ నార్మల్ గా మనం కంటిన్యూస్ క్లాసెస్ అయితే సో 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. సో ఈ విధంగా మనకు ఒక క్లాస్ ఇంటర్వెల్లోని నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లోని అప్పర్ లిమిట్, నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లోని లోయర్ లిమిట్ సేమ్గా ఉన్నాయి అంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్లాసెస్ని మనము కంటిన్యూస్ క్లాసెస్ అంటాము. ఓకే, సో ఇలా కాకుండా 0 to 9, 10 to 19, 20 to 29 సో ఇలా ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లోని అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లోని లోయర్ లిమిట్కి సేమ్గా లేదు అంటే ఇటువంటి వాటిని డిస్క్రీట్ క్లాసెస్ అంటాము. డిస్క్రీట్ క్లాసెస్. ఓకే, సో అండ్ ఈ 0 to 10, 10 to 20, 20 to 30 అని రాస్తున్నాం కదా, వీటిని మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అంటాం. అంటే మనకి ఇచ్చిన డేటాలో ఓకే, సో ఈ లోయర్ లిమిట్ నుంచి అప్పర్ లిమిట్ లోపల వరకు ఏవైతే మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో సో దాన్ని ఇక్కడ మనము ఫ్రీక్వెన్సీలో కౌంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ అందులో ఈ క్లాస్ ఇంటర్వెల్లో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనము లోయర్ లిమిట్ అంటాము అండ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని అప్పర్ లిమిట్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 2. The lower boundary of the class interval 10 to 20 is. ఈ 10 to 20 అనే క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ బౌండరీ అని అడిగారు. లోయర్ లిమిట్ అంటే మనం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదాన్ని డైరెక్ట్ గా తీసుకొని 10 గా సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే లోయర్ బౌండరీ అని అడిగారు. సో బౌండరీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ సైడ్ లోయర్ లిమిట్ లో మనము -0.5 చేస్తాము అండ్ అప్పర్ లిమిట్ కి +0.5 చేస్తాము. ఓకే, సో బౌండరీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ కి లోయర్ లిమిట్ లో 0.5 మైనస్ చేస్తాము, అప్పర్ లిమిట్ కి 0.5 ప్లస్ చేస్తాము. ఓకే, నార్మల్ గా మనము ఇలా బౌండరీస్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము అంటే డిస్క్రీట్ క్లాసెస్ ని ఓకే డిస్క్రీట్ క్లాసెస్ అంటే నాన్ కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 19, 20 to 29, 30 to 39 ఇలాంటి క్లాసెస్ ఉన్నాయనుకోండి డిస్క్రీట్ క్లాసెస్. వీటిని కంటిన్యూస్ క్లాసెస్ చేయాలి అంటే వీటిలో లోయర్ లిమిట్స్ లో మనము -0.5 అప్పర్ లిమిట్స్ కి +0.5 చేసామనుకోండి. ఇవి ఎలా చేంజ్ అవుతాయి చూడండి. సో 10 లో మనము 0.5 మైనస్ చేస్తే మనకు 9.5 అవుతుంది. టు 19 కి 0.5 యాడ్ చేస్తే 19.5. సిమిలర్లీ ఇక్కడ 20 లో 0.5 మైనస్ చేస్తే 19.5 టు సో 29 కి 0.5 యాడ్ చేస్తే 29.5. సో సిమిలర్లీ ఇక్కడ 30 లో 0.5 మైనస్ చేస్తే 29.5 టు సో 39 కి 0.5 యాడ్ చేస్తే 39.5. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వీటిలో మనకు ఇలా మనము లోయర్ లిమిట్స్ లో 0.5 మైనస్ చేసి అప్పర్ లిమిట్స్ కి 0.5 యాడ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఒక క్లాస్ ఇంటర్వెల్లోని ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లోని అప్పర్ లిమిట్ అండ్ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లోని లోయర్ లిమిట్ సేమ్ గా ఉంది అంటే ఈ డిస్క్రీట్ టు ఎలా మారాయి, ఇవి కంటిన్యూస్ క్లాసెస్ లోకి మారాయి. ఓకే, ఈ బౌండరీస్ మనము ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే డిస్క్రీట్ టు కంటిన్యూస్ క్లాసెస్ గా చేంజ్ చేయడానికి. సో అలాగా ఇక్కడ ఈ పర్టికులర్ క్లాస్ ఇంటర్వెల్లో 10 to 20 అనే క్లాస్ ఇంటర్వెల్లో జస్ట్ లోయర్ బౌండరీ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. లోయర్ బౌండరీ ఫైండ్ అవుట్ చేయాలంటే లోయర్ లిమిట్ లో నుంచి 0.5 ని మైనస్ చేస్తాము. ఓకే, సో అలా 10 లో 0.5 ని మైనస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 9.5. సో 10 - 0.5 9.5. ఆప్షన్ నంబర్ 4. ఒకవేళ ఇదే క్వశ్చన్ కి వాట్ ఈస్ ద అప్పర్ బౌండరీని అడుగుంటే సో 20 కి మనం ఏం చేయాలి 0.5 యాడ్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 20.5 అవుతుంది. బట్ నౌ హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ సో 10 to 20 కి లోయర్ బౌండరీ అడిగారు కాబట్టి లోయర్ లిమిట్ లో నుంచి 0.5 మైనస్ చేసి వచ్చిన వాల్యూని
ఆన్సర్గా సెలెక్ట్ చేసుకుంటాము. 9.5 ఆప్షన్ నంబర్ 4. Question number 3. The class mark of the class 10 to 20 is 10 to 20 అనే ఈ క్లాస్కి మనం క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్లాస్ మార్క్కి ఫార్ములా ఏంటి అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. యూఎల్ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. ఈ క్లాస్లోని అప్పర్ లిమిట్ మనకు 20 ప్లస్ లోయర్ లిమిట్ 10 బై 2 దట్ ఈక్వల్ టు 20 ప్లస్ 10 30 బై 2 ఈక్వల్ టు సో 15 అనే ఆన్సర్ వస్తుంది. 30 బై 2 15 ఆప్షన్ నంబర్ 2. Question number 4. Range of the data 5, 4, 6, 7, 9, 15, 30, 45. ఓకే, సో ఇట్లా ఇక్కడ మనకు డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్కి ఫార్ములా ఏంటి అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మనకి ఇచ్చిన డేటాలో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో సో దాన్ని మైనస్ సో అదే డేటాలో మినిమం వాల్యూని రాసుకోవాలి. సో ఇక్కడ మనము ఇక్కడ ఈ నంబర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసామంటే దీంట్లో మ్యాక్సిమం వాల్యూ మనకు ఉన్నది ఏంటంటే 45 మైనస్ మినిమం వాల్యూ ఇక్కడ ఉన్న వాటన్నిటిలో మినిమం లీస్ట్ వాల్యూ 4. సో దట్ ఈక్వల్ టు 45 మైనస్ 4 41. సో ఇక్కడ ఇచ్చిన డేటాకి రేంజ్ ఎంతంటే 41. మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఓకే, సో 41 ఆప్షన్ నంబర్ 1. Question number 5. If the mean of 44, 25, 19, x, 15, 12 is 25, then x equal to. సో ఇక్కడ మనకు కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు అన్నోన్ వాల్యూ x అనేది ఉంది. వీటన్నిటికీ మీన్ కనుక్కుంటే మనకు వచ్చిన వాల్యూ మీన్ వాల్యూ ఎంతంటే 25 అంట. ఆ 25 సో ఈక్వేట్ చేసుకొని మనము సో ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. So we already know that mean equal to sum of all observations by sum of all observations divided by number of observations. Okay, total number of observations. So ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని మనము యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ మీన్ వాల్యూ ఇచ్చేసారు కాబట్టి 25 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 44 ప్లస్ 25 ప్లస్ 19 ప్లస్ ఎక్స్ ప్లస్ 15 ప్లస్ 12 డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ఇవి 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 వేసుకోవాలి. 25 ఈక్వల్ టు ఈ వాల్యూస్ అన్నిటి ఎక్స్ కాకుండా ఇక్కడ న్యూమరల్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 44 ప్లస్ 25 ప్లస్ 19 ప్లస్ 15 ప్లస్ 12 115 వస్తుంది. 115 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 6. ఈ 6 అనేది లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసామంటే మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. 25 ఇంటూ 6 ఈక్వల్ టు 115 ప్లస్ ఎక్స్. ఓకే, సో 25 ఇంటూ 6 150 ఈక్వల్ టు 115 ప్లస్ ఎక్స్. సో మనకు ఎక్స్ వాల్యూ కావాలంటే 150 ప్లస్ 115 రైట్ ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనకు మైనస్ 115 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 150 మైనస్ 115 35. So the required value of x here is 35, option number 4. Question number 6. Median of 37, 42, 11, 18, 16, 17, 12, 13 is. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా రా డేటా ఇచ్చారంటే ఈ రా డేటాని మనము ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లో అన్నా లేదా డిసెండింగ్ ఆర్డర్లో అన్నా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో అరేంజ్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే దాన్ని మనకు అప్పుడు ఎన్నో అబ్జర్వేషన్ తీసుకుంటామంటే మీడియన్ వాల్యూ మనము n+1/2 అబ్జర్వేషన్ తీసుకుంటాము. ఒకవేళ ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే n/2 అబ్జర్వేషన్ అండ్ n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో యావరేజ్ ఆఫ్
n/2 అండ్ n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ కి యావరేజ్ అంటే ఆ రెండింటి యాడ్ చేసుకొని బై 2 చేసుకుంటాము. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటాలో చెక్ చేసుకుందాము. ఇచ్చిన డేటాలో అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. మనం రెండిట్లో ఏదో ఒకటి రాసుకోవచ్చు. మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాము. సో మనకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే లీస్ట్ టు బిగ్ రాసుకోవాలి కాబట్టి 11, 12, 13, 16, 17, 18, 37, 42. సో ఇచ్చిన డేటాని మనం రా డేటాని అసెండింగ్ ఆర్డర్లోకి రాసుకున్నాము. ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో కౌంట్ చేసామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేది ఈవెన్ నంబర్ కదా. సో ఈవెన్ నంబర్ వచ్చింది. సో కాబట్టి మనము n/2 అబ్జర్వేషన్ అండ్ n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ తీసుకోవాలి. ఇక్కడ n అనేది ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. 8/2 అబ్జర్వేషన్ అండ్ 8/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ కి యావరేజ్ కనుక్కోవాలి. 8/2 అంటే 4th అబ్జర్వేషన్ కి అండ్ 5th అబ్జర్వేషన్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఈ డేటాలో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత మనకు 4th and 5th అబ్జర్వేషన్స్ ఏ ఉన్నాయి అంటే 16 and 17 ఉన్నాయి. ఈ 16 and 17 కి యావరేజ్ కనుక్కోవాలి. మీడియన్ ఈక్వల్ టు 16 ప్లస్ 17/2 దట్ ఈక్వల్ టు 16 ప్లస్ 17 33/2 దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం దీన్ని 2తో క్యాన్సిల్ అవుట్ చేసామంటే 2 1s are 1 3 6 are 12 మళ్ళీ 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని ఓ 0 తీసుకుంటే 5s are 10 క్యాన్సిల్ అవుతుంది. 16.5 వాల్యూ. ఓకే, మనకి ఇచ్చిన డేటాకి మీడియన్ వాల్యూ ఎంతంటే 16.5, ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 7. మీడియన్ ఆఫ్ 30, 50, 15, 45, 80, 65, 60 ఈజ్. సో ఇక్కడ మనకు రా డేటా ఇచ్చారు అండ్ దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎయిదర్ వి నీడ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నామంటే సో 15, నెక్స్ట్ 30, 45, 50, 60, 65, 80. సో ఇచ్చిన డేటాను మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాము. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 అనేది మనకు ఆడ్ నంబర్. సో ఆడ్ నంబర్ అయినప్పుడు మనము ఎన్నో అబ్జర్వేషన్ తీసుకుంటామంటే ఇందులో n+1/2 అబ్జర్వేషన్ ని మీడియన్ గా తీసుకుంటాము. సో ఇక్కడ n వాల్యూ మనకు 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 7+1/2 అబ్జర్వేషన్ అంటే సో దట్ ఈక్వల్ టు 7 + 1 8/2 2 1s are 4s are. 4th అబ్జర్వేషన్ ని ఇక్కడ ఇచ్చిన డేటాలో 4th అబ్జర్వేషన్ ని మనము మీడియన్ గా కన్సిడర్ చేసుకుంటాము. 1 2 3 4 50. సో ఇచ్చిన డేటాలో 50 అనేది ఇక్కడ మీడియన్ వాల్యూ, ఆప్షన్ నంబర్ 1. సో ఆడ్ నంబర్ ఉంటే ఈ విధంగా చేసుకుంటాము. n+1/2 అబ్జర్వేషన్ ని మీడియన్ వాల్యూగా తీసుకుంటాం. ఒకవేళ ఈవెన్ నంబర్ ఉంటే ఇంతకు ముందు ప్రాబ్లం చూసాం కదా, n/2 కి అండ్ n/2 + 1 అబ్జర్వేషన్ కి మనము యావరేజ్ కనుక్కొని ఆ వాల్యూని మీడియన్ గా తీసుకుంటాము. క్వశ్చన్ నంబర్ 8. మోడ్ ఆఫ్ 5 3 5 1 2 5 4 4 5 8 6 ఈజ్. సో ఇక్కడ కూడా మనకు రా డేటా ఇచ్చారు. ఈ రా డేటాలో నుంచి మనము మోడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూని ఇచ్చిన డేటాలో ఏదైతే మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఉందో సో దాన్ని డైరెక్ట్ గా మనము మోడ్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాల్యూ ఏది అని అబ్జర్వ్ చేసామంటే మనకు సో మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ 5 అనేది కనిపిస్తుంది. 1 2 3 4. 5 అనేది 4 టైమ్స్ ఉంది, 3 అనేది 1 టైం, 1 అనేది 1 టైం, 2 1 టైం, 4 2 టైమ్స్ ఉంది, 8 and 6 1 టైం ఉన్నాయి. సో మిగతా వాటన్నిటిలో చూసుకుంటే 5 అనేది మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కాబట్టి సో దీన్నే మనము మోడ్ వాల్యూగా తీసుకుంటాము. ఓకే, సో ఇచ్చిన ప్రాబ్లం కి మోడ్ ఈక్వల్ టు 5, ఆప్షన్ నంబర్ 2. మనకు మీన్, ఈ మీడియన్ అండ్ మోడ్ అనేవి
ఇవి సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ కి ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. అంటే మనకి ఇచ్చిన డేటాలో మోస్ట్ సెంట్రల్ వాల్యూ ఏది, యావరేజ్ వాల్యూ ఏం రావచ్చు అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 3 మెథడ్స్ మనం యూజ్ చేస్తాము. ఓకే, సో మీన్ లో మనము సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాము. ఇది మనకు అన్గ్రూప్డ్ డేటాకి. గ్రూప్డ్ డేటా అయితే మనకు దాని తగిన ఫార్ములా వస్తుంది, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అని, లేదా సిగ్మా ఎన్ అని, ఎలాగోలాగా. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనము సో డిఫరెంట్ టైప్స్ గా రాసుకుంటూ ఉంటాము. మీడియన్ లో చూసామంటే మనకు మీడియన్ లో అన్గ్రూప్డ్ డేటాకి అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసుకొని ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఒక అబ్జర్వేషన్ ని, ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే మిడిల్ మోస్ట్ వచ్చే 2 అబ్జర్వేషన్స్ కి మీన్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ వాల్యూని మీడియన్ గా కన్సిడర్ చేస్తాము. మోడ్ అంటే మనకి ఇచ్చిన డేటాలో ఏదైతే మోస్ట్ రిపీటెడ్ గా ఉంటుందో సో దాన్ని మనము మోడ్ వాల్యూగా తీసుకుంటాము. అండ్ మనకు మోడ్ అనేది యూని మోడల్ ఉండొచ్చు ఇచ్చిన డేటాలో. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎలాగైతే ఒక మోడ్ వాల్యూవే వచ్చిందో ఆ విధంగా ఒక మోడ్ వాల్యూవే రావచ్చు, లేదా బై మోడల్ ట్రై మోడల్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అనేది 4 టైమ్స్ వచ్చింది అనుకోండి, సో 8 అనే నెంబర్ కూడా ఇక్కడ 4 టైమ్స్ వచ్చి ఉంటే సో దీనికి మోడ్ ఆన్సర్స్ లో మనము 5, 8 రెండు తీసుకోవచ్చు, 2 మోడ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇటువంటి దాన్ని ఏమంటామంటే బై మోడల్ అంటాము. ఓకే, ఒకవేళ మోడ్ వాల్యూ 3 వచ్చుంటే అప్పుడు మనం దాన్ని ట్రై మోడల్ అంటాము. సో అలాగా మోడ్ వాల్యూస్ అనేవి యూని మోడల్, బై మోడల్, ట్రై మోడల్ ఇలా ఏదన్నా ఉండొచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 9, మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్. సో ఇక్కడ మనకు గ్రూప్డ్ డేటా ఇవ్వడం జరిగింది, క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. సో ఈ వాల్యూస్ కి మనము ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రూప్డ్ డేటాకి మీన్ ఫార్ములా మనం ఏం తీసుకుంటామంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సో ఈ వాల్యూస్ కావాలంటే ఈ వాల్యూస్ కోసం మనము సో ఇక్కడ వీటిని వర్టికల్ గా రాసుకుందాము. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ, క్లాస్ ఇంటర్వెల్స్ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ 3, 4, 2, 5, 6. ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ సిగ్మా ఎఫ్ఐ. సో సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ వాల్యూస్, అన్ని వాల్యూస్ ని సమ్ చేయడం ఉన్న వాటన్నిటిని. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 3 + 4 7 + 2 9 9 + 5 14 14 + 6 20. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ అయితే 20 వచ్చింది. డినామినేటర్ లో మనం 20 వేసుకుంటాము. మనకి ఇప్పుడు కావాల్సింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి అంటే మనము ఇక్కడ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అనేది మనకు ఏ విధంగా వస్తుందంటే ఉన్న క్లాస్ ఇంటర్వెల్ లో అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేసుకుంటే వస్తుంది. ఇక్కడ 1 to 10 అనే క్లాస్ ఇంటర్వెల్ లో సో 10 + 1 11, 11/2 వాల్యూ మనకు 5.5 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్ లో అప్పర్ లిమిట్ 20 + 11/2 31/2 15.5. నెక్స్ట్ ఇక్కడ 30 + 21/2 51/2 అనేది 25.5. నెక్స్ట్ 40 + 31/2 35.5, 50 + 41/2 మనకు 45.5 అనే వాల్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని సో ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ సో ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అండ్ క్లాస్ మార్క్ వాల్యూస్ రెస్పెక్టివ్ గా ఉన్న వాటిని మనము ప్రోడక్ట్ చేసుకోవాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ అనే కాలమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ 5.5 into 3, 5.5 into 3, 3 5s 15. సో 3 5s 15 + 1 16. ఓకే, సో 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా సో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ ప్లేస్ చేసుకుంటాము. 16.5 వాల్యూ. సో ఆ విధంగా ఇక్కడ 4 into 15.5 చేస్తే మనకు వచ్చే వాల్యూ 62. 2 into 25.5 51. 5 into 35.5 177.5. నెక్స్ట్ 6 into 45.5 273. So now we need to find sigma fi xi.
సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయో వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా వీటన్నిటిని మనం యాడ్ చేసుకుంటే సో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 580. సో కరెక్ట్గా ఈ డెసిమల్ ప్లేస్ అవన్నీ కూడా మ్యాచ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే మనకు ఓవరాల్గా ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 580 వస్తుంది. ఇప్పుడు మనకు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఉంది అండ్ సిగ్మా ఎఫ్ఐ ఉంది. ఈ రెండు వాల్యూస్ని మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 580 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 20. సో 0 0 క్యాన్సల్, 2 1s are 2 2s are 4, 1 will remain, 1 8 18, 9s are 18. That equal to 29. సో ఇచ్చిన డేటాకి మీన్ వాల్యూ ఎంతంటే 29. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 10. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఇక్కడ మనకు కొన్ని రిలేషన్స్ ఇవ్వడం జరిగింది, ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏది కరెక్ట్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా మనకు ఈ చాప్టర్లో రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్ సో అనే ఒక టాపిక్ వస్తుంది. సో అందులో ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో దీన్నే మనము ఎంపెరికల్ ఫార్ములా అని కూడా అంటాము, లేదా ఎంపెరికల్ రిలేషన్ అని అంటాము. సో ఇది ఫైండ్ అవుట్ చేసిన మ్యాథమెటిషియన్ ఎవరు అంటే కార్ల్ పియర్సన్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఎందులో అయితే ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఆప్షన్ నంబర్ 3 మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో దీన్నే మనం ఎంపెరికల్ ఫార్ములా, ఎంపెరికల్ రిలేషన్ అని కూడా అంటాము. సో ఇది మనకు ఫైండ్ అవుట్ చేసిన మ్యాథమెటిషియన్ నేమ్ ఏంటంటే కార్ల్ పియర్సన్. క్వశ్చన్ నంబర్ 11. మీన్ ఈక్వల్ టు 50, మీడియన్ ఈక్వల్ టు 40, దెన్ మోడ్ ఈక్వల్ టు. సో ఇంతకు ముందు మనం ఎంపెరికల్ ఫార్ములా చూసాం కదా, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఈ ఫార్ములా అకార్డింగ్ లో మనము సో మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3 మీడియన్ వాల్యూ మనకి ఇక్కడ 40 ఇచ్చారు, 3 into 40 మైనస్ 2 మీన్ అంటే 2 into మీన్ వాల్యూ 50. దట్ ఈక్వల్ టు 3 into 40 120 మైనస్ 2 into 50 100, 120 minus 100 20. So the required mode value here is 20. Option number 2. Question number 12. Arithmetic mean of a minus 5d, a minus d, a plus d, a plus 5d is. సో మనకు ఇలా అన్గ్రూప్డ్ డేటా ఇస్తే అర్థమెటిక్ మీన్ కి ఫార్ములా మనం ఏం తీసుకుంటామంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అబ్జర్వేషన్. ఏ మైనస్ 5d సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే అన్నిటిని యాడ్ చేసుకోవాలి, ప్లస్ ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 5d డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 4. దట్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకు మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అయిపోతాయి, డి మైనస్ డి 0. నెక్స్ట్ ప్లస్ 5d మైనస్ 5d ఉంది, 5d మైనస్ 5d 0 అయిపోతుంది. ఇంకా ఇక్కడ మిగిలిన ఏంటంటే పాజిటివ్ లో ఉన్న ఏ వాల్యూస్ ఉన్నాయి, ఏ ప్లస్ ఏ 2a, 2a ప్లస్ ఏ 3a, 3a ప్లస్ ఏ 4a, 4a డివైడెడ్ బై 4, 4 1s are 4 1s are. దట్ ఈక్వల్ టు ఏ. సో మనకి ఇచ్చిన డేటాకి మీన్ వాల్యూ ఏంటి అంటే ఏ. ఆప్షన్ నంబర్ 1. Question number 13. Data arranged in ascending order has 15 observations. Which observation represents the median? సో మనకు ఒక డేటా ఇచ్చారంట, ఆ డేటా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయబడి ఉంది. అందులో మనకు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో అటువంటి డేటాలో మనకు మీడియన్ వాల్యూ అనేది ఏదవుతుంది, మీడియన్ వాల్యూ సో ఏదవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే 15 అబ్జర్వేషన్స్ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నారు కాబట్టి
సో 15 అనేది ఆడ్ నంబర్. సో ఆడ్ నంబర్ ఉన్నప్పుడు మనం మీడియన్ వాల్యూ ఎన్నో అబ్జర్వేషన్ ని తీసుకుంటామంటే n+1/2 అబ్జర్వేషన్ ని తీసుకుంటాము. ఇక్కడ n వాల్యూ ఎంత 15 ప్లస్ 1/2 అబ్జర్వేషన్. సో దట్ ఈక్వల్ టు 15 ప్లస్ 1 16/2 ఈక్వల్ టు 2 1s are 2 8s are 8th అబ్జర్వేషన్. ఆ డేటాలో ఏదైతే 8th అబ్జర్వేషన్ ఉంటుందో సో దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ మీడియన్ వాల్యూ. ఆప్షన్ నంబర్ 3 8th అబ్జర్వేషన్. Question number 14. Range of first 10 whole numbers is. ఫస్ట్ 10 హోల్ నంబర్స్ కి రేంజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 10 హోల్ నంబర్స్ అంటే హోల్ నంబర్స్ మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. 0 1 2 3 4 5 6 7 8 9. సో ఫస్ట్ 10 హోల్ నంబర్స్ ఇవి మనకు. దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వి ఆల్రెడీ నో దట్ రేంజ్ ఈక్వల్ టు మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఇందులో మనకు మాక్సిమం వాల్యూ ఏముంది 9 మైనస్ మినిమం వాల్యూ 0. 9 మైనస్ 0 9. ఆప్షన్ నంబర్ 3. సో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 10 హోల్ నంబర్స్ అడిగారు కదా అని చెప్పేసి హోల్ నంబర్స్ 0 నుంచి ఓకే సో 10 వరకు ఉంటాయి. 10 మైనస్ 0 సో 10. సో అలా తొందరపాటులో చేసేస్తూ ఉంటారు. ఓకేనా. సో అలా కాకుండా సో ఒక 2 సెకండ్స్ అయినా పర్లేదు లిస్ట్ అవుట్ చేసుకోండి. డౌట్గా ఉన్నప్పుడు లిస్ట్ అవుట్ చేసుకొని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో మనకు ఓవరాల్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి 60 సెకండ్స్ అనే టైం ఉంటుంది. చిన్న చిన్న క్వశ్చన్స్లో మనకు సో 60 సెకండ్స్ పట్టదు. ఓకేనా. సో 10 or 20 సెకండ్స్లో అయిపోతుంది. అక్కడ మిగిలిన టైం అంతా ఏమవుతుందంటే సో వేరే క్వశ్చన్స్ మనము అటెండ్ చేయడానికి సో దాని గురించి ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో యూ కెన్ మేనేజ్ ద టైం వెల్. కాకపోతే ఎక్కువ డిలే చేయకుండా సో త్వరగా అయితే చేయాల్సి ఉంటుంది. Question number 15. Median of 1/2, 2/3, 3/4, 1/6, 7/12 is. సో మనకు ఇక్కడ డేటా ఇచ్చారు. దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో వి నీడ్ టు అరేంజ్ ద డేటా ఏదర్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో అన్నా లేదా డిసెండింగ్ ఆర్డర్లో అన్నా అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసామంటే ఇవన్నీ కూడా ఫ్రాక్షనల్ వాల్యూస్. డినామినేటర్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే డినామినేటర్స్ సేమ్గా ఉన్న ఒకవేళ సో మనం న్యూమరేటర్స్ని కంపేర్ చేసుకొని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసేసి ఉంటాము. సో ఇక్కడ సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒకే డినామినేటర్ వచ్చేలాగా రాసుకోవాలి. సో వీటన్నిటిలో మనకు హైయెస్ట్ డినామినేటర్ అనేది 12 ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ డినామినేటర్స్ అన్ని 12 వచ్చేలాగా ఆ ఫ్రాక్షన్స్ అన్నిటికీ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ మనము లిస్ట్ అవుట్ చేసుకుంటాము. ఇప్పుడు 1/2 12 డినామినేటర్ 12 కావాలంటే సో 6/6తో మల్టిప్లై చేయాలి. ఓకే సో 6/6తో మల్టిప్లై చేస్తే 1 × 6 6/2 6 are 12. నెక్స్ట్ 2/3 అనేది మనకు డినామినేటర్ 12 కావాలి అంటే సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి మల్టిప్లై చేయాలి మనము. సో 4/4 మల్టిప్లై చేసామంటే 8/12 అనేది వస్తుంది. నెక్స్ట్ 3/4కి సో డినామినేటర్ 12 కావాలంటే 3/3తో మల్టిప్లై చేయాలి. సో 9/12 రావడం జరుగుతుంది. అండ్ 1/6 ఇంటూ 2/2 దట్ ఈక్వల్ టు 2/12. సో ఈ విధంగా ఈక్వివాలెంట్ గా మార్చుకున్నాము ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని డినామినేటర్స్ 12 వచ్చేలాగా. ఇప్పుడు మనము ఇంకొకటి ఇక్కడ 7/12 కూడా ఉంది కదా. సో 7/12 అనేది ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్ 12 ఉంది కాబట్టి ఇంటూ 1/1 చేసుకుంటే మనకు సేమ్ వాల్యూ డినామినేటర్ విత్ 12 అయితే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని డినామినేటర్స్ అన్ని ఇక్కడ సేమ్ గా వచ్చాయి కాబట్టి న్యూమరేటర్స్ కంపేర్ చేసుకుని దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ ఇప్పుడు దీనికి రాసుకోవాలంటే 2/12 నెక్స్ట్ 6/12 7/12 8/12 9/12. సో డినామినేటర్స్ అన్ని సేమ్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని కంపేర్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాము. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్స్ చూస్తే ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. సో 5 అనేది ఆడ్ నంబర్. ఇక్కడ ఆడ్ నంబర్ ఉన్నప్పుడు మనం మీడియన్ వాల్యూ ఎన్నో అబ్జర్వేషన్ తీసుకుంటామంటే n+1/2 అబ్జర్వేషన్ ని తీసుకుంటాము. ఇక్కడ 5 కాబట్టి 5 + 1/2 సో దట్ ఈక్వల్ టు 6/2 దట్ ఈక్వల్ టు 2 1s are 2 3s are. థర్డ్ అబ్జర్వేషన్. ఓకే సో థర్డ్ అబ్జర్వేషన్ ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇచ్చిన డేటాలో థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి మనకు 1 2 3 7/12.
సో ఇచ్చిన డేటాకి మీడియన్ వాల్యూ ఎంత అంటే 7/12, ఆప్షన్ నంబర్ 1. Question number 16, range equal to 30, maximum value equal to 45, then minimum value is. So range maximum value ఇచ్చారు, minimum value ని find out చేయాలి. We know that range equal to maximum value minus minimum value. So range value already here given is 30, maximum value given 45 minus minimum value. సో మనకు మినిమం వాల్యూ కావాలి. ఈ మైనస్ మినిమం వాల్యూ లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ప్లస్ మినిమం వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 45 ప్లస్ 30 అనేది రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే -30. దట్ ఈక్వల్ టు 45 - 30, 15. సో రిక్వైర్డ్ మినిమం వాల్యూ హియర్ ఈజ్ 15, ఆప్షన్ నంబర్ 1. Question number 17, arithmetic mean of x, 15x, 2x is. 3 అబ్జర్వేషన్స్ ఇచ్చారు, దీనికి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ x ప్లస్ 15x ప్లస్ 2x డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి. దట్ ఈక్వల్ టు 15x ప్లస్ x 16x, 16x ప్లస్ 2x 18x డివైడెడ్ బై 3, 3 1s are 3 6s are. సో దట్ ఈక్వల్ టు 6x. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ కి మీన్ వాల్యూ ఏంటి అంటే 6x, ఆప్షన్ నంబర్ 4. Question number 18, if median equal to p plus 2q, mean equal to 2p plus q, then mode equal to. We know that the relationship between mean, median and mode is mode equal to 3 median minus 2 mean. That equal to 3 into median value మనకి ఇక్కడ ఇచ్చింది p plus 2q minus 2 into mean value 2p plus q. That equal to 3 into p 3p plus 3 into 2q 3 2 are 6 6q minus into plus minus 2 into 2p 4p minus into plus minus 2 into q 2q. That equal to p values ఇక్కడ మనం చూసామంటే 3p minus 4p ఉంది. 4p లో 3p మైనస్ చేస్తే p అండ్ 4p బిగ్గర్ వాల్యూ ఉన్న సింబల్ మైనస్ p. తర్వాత ప్లస్ 6q minus 2q 6q minus 2q ప్లస్ 4q. సో దీన్నే మనము 4q మైనస్ p గా కూడా రాసుకోవచ్చు. 4q ఇటు రాసి మైనస్ p ని రైట్ సైడ్ కి రాసుకున్నాం అంతే. సో 4q మైనస్ p ఆప్షన్స్ లో మనము అబ్జర్వ్ చేస్తే మనకు 4q మైనస్ p ఆప్షన్ నంబర్ 2. Question number 19, L equal to 40, capital F equal to 25, small f equal to 24, C equal to 20, N equal to 70, then median equal to. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇది ఏంటంటే మీడియన్ ఫర్ గ్రూప్ డేటా. సో ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏమి ఇవ్వలేదు. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చుంటే మనము ఈ వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ లోనే ఈ వాల్యూస్ అన్ని ఇచ్చేసాడు కాబట్టి మీడియన్ ఫార్ములా వేసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మనము సింపుల్ క్యాలిక్యులేట్ చేసి మీడియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా మనకు మీడియన్ ఫర్ గ్రూప్ డేటా ఫార్ములా ఏంటి అంటే మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ క్యాపిటల్ F డివైడెడ్ బై స్మాల్ f ఇంటూ C. దట్ ఈక్వల్ టు, సో ద గివెన్ L వాల్యూ ఇస్ 40 ప్లస్ n/2, n వాల్యూ ఇక్కడ 70/2 మైనస్ క్యాపిటల్ F వాల్యూ 25 డివైడెడ్ బై స్మాల్ f 24 ఇంటూ C వాల్యూ 20. దట్ ఈక్వల్ టు 40 ప్లస్ 70/2 35 మైనస్ 25 డివైడెడ్ బై 24 ఇంటూ 20. సో దీన్ని మనం 2 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే 2 10s are 2 12s are, అగైన్ 2 5s are 2 6s are. So next the remaining 40 plus
35 minus 25, 10/6 into 5. సో అగైన్ మళ్ళీ దీన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ చేసుకుందామంటే ఇక్కడ 2 3s are 2 5s are. సో ఇక్కడ మిగిలింది మనకేంటి 40 ప్లస్ 5 5s are 25/3. సో 25/3 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 3తో 25ని కనుక మనం డివైడ్ చేస్తే 8s are 24, 1 will remain 0.0, 3s are 9. సో 1 పాయింట్ ఉంది కాబట్టి 0 తీసుకుంటే అగైన్ 3s are 9. సో ఇలాగ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. 8 సో అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ మనము 8.3గా తీసుకున్నాము, కన్సిడర్ చేసామంటే సో దట్ ఈక్వల్ టు 40 ప్లస్ 25/3ని మనము 8.3 వాల్యూ తీసుకున్నామంటే 40 ప్లస్ 8.3 48.3. 48.3 ఆప్షన్ నంబర్ 2. Question number 20. Sum of 40 observations is 1680. Then their mean is. We know that mean equal to sum of all observations by sum of all observations divided by number of observations. Okay, number of observations. సో ఇక్కడ మనకు డేటాలో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఇచ్చిన దాంట్లో గివెన్ లో సమ్ ఆఫ్ 40 అబ్జర్వేషన్స్ ఈజ్ 1680. 40 అబ్జర్వేషన్ కి సమ్ ఎంత 1680 అని ఇచ్చారు. సో దెన్ మీన్ ఈక్వల్ టు సో సమ్ వాల్యూ 1680 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40. సో 1680 1680 0 0 cancel, 4 1s are 4 4s are 16, 4 2s are 8. So mean equal to 42. Option number 2. Question number 21. An organization wants to find out the most popular TV serial and conducts a survey. Which measure of central tendency is preferred for data? ఒక ఆర్గనైజేషన్ ఎక్కువ ఏ సీరియల్ చూస్తున్నారు అని చెప్పేసి అది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సర్వే కండక్ట్ చేస్తే ఓకేనా, వాళ్ళు సెంట్రల్ టెండెన్సీ మెథడ్స్ లో ఏ మెథడ్ ని మోస్ట్ కామన్ గా ఓకేనా సో సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళ సర్వే ప్రకారంగా వాళ్ళు ఏ టీవీ సీరియల్ ఎక్కువగా చూస్తారు ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఆల్మోస్ట్ మనకున్న స్టేట్స్ లో కొన్ని ల్యాక్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు. సో అందులో మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో వాటన్ని వాల్యూస్ కి మీన్ గానీ మీడియన్ గానీ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా, మోడ్ అంటే ఏంటి, అక్కడ ఇచ్చిన వాటిలో ఏదైతే ఎక్కువ రిపీటెడ్ గా ఉందో మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూని మనము మోడ్ గా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సో సింపుల్ గా ఇక్కడ ఈ సెంట్రల్ టెండెన్సీ మోడ్ వాల్యూని సో తీసుకొని దీన్ని బేస్ చేసుకొని సో అక్కడ ఏదైతే అక్కడ ఎక్కువ రిపీట్ అయిందో ఆ వాల్యూని కన్సిడర్ చేసుకోవచ్చు, ఆ సీరియల్ నేమ్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి హ్యూజ్డ్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉంటే సో సెంట్రల్ టెండెన్సీ మోడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఏదైతే ఎక్కువ రిపీటెడ్ గా ఉందో దాన్ని జస్ట్ చూడగానే తీసుకోవడానికి. ఓకే, సో మీన్ అండ్ మీడియన్ అన్ని వాల్యూస్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లేదా ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే ఒక ఫార్ములా, ఓకే ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే మిడిల్ మోస్ట్ 2 వాల్యూస్ తీసుకొని యావరేజ్ చేయాలంటే అన్ని హ్యూజ్ నంబర్ ఆఫ్ వాల్యూస్ కి చాలా కష్టం అవుతుంది. కాబట్టి జస్ట్ వాటిలో ఏదైతే మోస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా ఉందో సో దాన్ని కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది ఇటువంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి. ఆప్షన్ నంబర్ 3 మోడ్ ఇస్ ద ఆన్సర్. Question number 22. For the data 6, 2, 9, 11, 3, 4, 9, 1, 13, 7, which of the following is true? ఇక్కడ మనకు కొన్ని రిలేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ రిలేషన్స్ లో ఇక్కడ ఇచ్చిన డేటాకి ఏ రిలేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది మనము సెలెక్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీన్, మీడియన్, మోడ్ అనే దాని ప్రకారంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాకి ఈ మీన్, మీడియన్, మోడ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
అన్ని అబ్జర్వేషన్స్ ని యాడ్ చేసుకోవాలి. 6 + 2 8, 8 + 9 17, + 11 28, + 3 31, + 4 35, + 4 44, + 1 45, 45 + 13, so 58, 58 + 7 65. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 65 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో డివైడెడ్ బై 10 దట్ ఈక్వల్ టు, సో సింపుల్ గా దీన్ని డెసిమల్ లో 6.5 గా రాసుకోవచ్చు. 65/10 అంటే 6.5 గా, సో 1 తర్వాత 1 జీరో ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ ప్లేస్ చేసుకుంటే 6.5. మీన్ వాల్యూ 6.5. నెక్స్ట్ మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మోడ్ ఈక్వల్ టు సింపుల్ ఇచ్చిన డేటాలో ఏదైతే మోస్ట్ రిపీటెడ్ గా ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్ వాల్యూగా తీసుకుంటాము. ఇక్కడ మనము డేటాని అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఒక్కొక్కసారే ఉన్నాయి, ఒక్క 9 తప్ప. 9 అనేది 2 టైమ్స్ ఉంది. ఓకే, 9 అనేది 2 టైమ్స్ అంటే మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ సార్లు 2 టైమ్స్ రిపీట్ అయింది ఈ 9 వాల్యూ కాబట్టి దీన్నే మనం మోడ్ గా కన్సిడర్ చేసుకుంటాము. సో మోడ్ వాల్యూ 9. నెక్స్ట్ ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాము. మీడియన్ ఈక్వల్ టు ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే 1 2 3 4 6 7 9 9 11 13. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాము. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి అబ్జర్వేషన్స్ మనకు. సో 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు n/2 అబ్జర్వేషన్, n/2 + 1th అబ్జర్వేషన్ తీసుకొని వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో n/2 అంటే 10/2 5 5th అబ్జర్వేషన్, అండ్ సో n/2 + 1 అంటే 6th అబ్జర్వేషన్. సో ఇక్కడ 6 7 ఉన్నాయి. ఈ 6 and 7 కి మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి /2, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ /2, మీన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే 6 + 7 13/2 దట్ ఈక్వల్ టు 6.5. సో వాల్యూ ఈజ్ 6.5. మీడియన్ వాల్యూ మనకు 6.5 వచ్చింది. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ మనం గమనించుకుంటే మీన్ వాల్యూ మీడియన్ వాల్యూకి ఈక్వల్ గా ఉంది, అండ్ ఇవి రెండు కూడా మోడ్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం రిలేషన్ ఏం రాయొచ్చు అంటే మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ లెస్ దెన్ మోడ్. ఓకే, సో ఈ రిలేషన్ ఎక్కడైతే ఉందో ఆప్షన్స్ లో, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీన్ ఈక్వల్ టు మీడియన్ లెస్ దెన్ మోడ్. మీన్ ఈక్వల్ టు మీడియన్ లెస్ దెన్ మోడ్, ఆప్షన్ నెంబర్ 2. Question number 23. The sum of observations of the data is 576. Its mean is 18. The number of observations of data is. సో ఇక్కడ మనకు ఒక డేటాకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు అండ్ మీన్ వాల్యూ ఇచ్చారు. మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వి నో దట్ మీన్ x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సిగ్మా xi బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n. ఇందులో మనకు మీన్ వాల్యూ x బార్ వాల్యూ ఉంది 18 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వాల్యూ 576 డివైడెడ్ బై, సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలియదు, మనం ఇదే ఫైండ్ అవుట్ చేయాల్సింది n. సో ఇక్కడ మనము n ని లెఫ్ట్ సైడ్ కి 18 ని రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే, సో n ఈక్వల్ టు 576 డివైడెడ్ బై 18. సో నౌ ఇఫ్ వి క్యాన్సిల్ అవుట్ దిస్ 9 2s are 9 6s are 54, 3 will remain, 3 6 36, 9 4s are 36, 2 1s are 2 3s are and 2 2s are. n equal to 32. So here required number of observations of the data is 32, option number 3. Question number 24. Find the mode of the following data. సో ఇక్కడ ఇచ్చిన ఈ గ్రూప్ డేటాకి మనము మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఇక్కడ డేటా అనేది గ్రూప్డ్ గా ఉంది కాబట్టి మోడ్ ఫార్ములా అకార్డింగ్ గా ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F మైనస్ F1 డివైడెడ్ బై 2F మైనస్ ఆఫ్ F1 ప్లస్ F2 ఇంటూ సి. ఓకే, సో ఇక్కడ ఈ L F F1 F2 C ఈ వాల్యూస్ ని మనము, సో ఇక్కడ ఏదైతే ఇక్కడ డేటా ఇచ్చారో ఈ డేటా నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫ్యామిలీ సైజ్ క్లాస్ ఇంటర్వెల్స్ ని ఇక్కడ రాసుకుందాము.
2 to 4, 4 to 6, 6 to 8 అండ్ 8 to 10. సో వీటి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా రాసుకుందాము. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇవి 2 to 4కి 5, 7, 3, 2. సో వాటి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా రాసుకున్నాము. సో ఇక్కడ ఇచ్చిన డేటాలో దేనికైతే ఫ్రీక్వెన్సీ వాల్యూ హైయెస్ట్ ఉందో ఆ రెస్పెక్టివ్ క్లాస్ ఇంటర్వల్ని మనము మోడల్ క్లాస్గా తీసుకుంటాము. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వీటన్నిటిలో 7 కదా హైయెస్ట్ ఉంది. సో ఇక్కడ వాల్యూ స్మాల్ ఎఫ్ అనుకుంటాము. సో దీనికి ఉన్న ఈ రెస్పెక్టివ్ క్లాస్ని మనం మోడల్ క్లాస్గా తీసుకుంటాము. ఈ మోడల్ క్లాస్లో ఏదైతే లోయర్ లిమిట్ ఉందో ఆ లోయర్ లిమిట్ని ఎల్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనం లోయర్ లిమిట్ని ఎల్గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఈ ఎఫ్కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూని F1 గాను, నెక్స్ట్ దీనికి కింద ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూని F2 గాను కన్సిడర్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకు కావాల్సిన ఎల్, ఎఫ్, F1, F2 అయితే తెలిసాయి. నెక్స్ట్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సి అంటే ఇక్కడ ఏంటంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్, విడ్త్ ఆఫ్ మోడల్ క్లాస్. సో ఇక్కడ ఈ మోడల్ క్లాస్ కి విడ్త్ కావాలంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. 6 - 4 = 2, సి = 2. సో మనకి ఇప్పుడు సి వాల్యూ కూడా తెలుసు. ఇంకా సో అన్నోన్ వాల్యూస్ అన్ని ఇక్కడ మనము ఈ గివెన్ డేటా నుంచి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి వీటన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మోడ్ = ఎల్ అంటే 4, 4 ప్లస్ ఎఫ్ 7 మైనస్ F1 5 డివైడెడ్ బై 2 ఇంటూ ఎఫ్ అంటే 2 ఇంటూ 7 మైనస్ ఆఫ్ F1 ప్లస్ F2 5 ప్లస్ 3, 5 ప్లస్ 3 ఇంటూ సి వాల్యూ 2. మోడ్ = 4 ప్లస్ 7 మైనస్ 5 2 డివైడెడ్ బై 2 7s are 14 మైనస్ 5 ప్లస్ 3 8 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 by 14 minus 8 6 into 2 2 1s are 2 3s are. సో ఇక్కడ మనకు మిగిలింది 4 plus 2 by 3. సో దీనికి ఎల్సిఎం తీసుకున్నామంటే మనము సో 3 and 1కి ఎల్సిఎం 3. సో 3 1తో 3 times 3 into 4 12 plus 3 3తో 1 time 1 into 2 sorry 1 into 2 2 దట్ ఈక్వల్ టు 14/3. సో 14/3ని మనము సింప్లిఫై చేసామంటే 3తో మనము 14ని డివైడ్ చేస్తే 3 4s are 12, 2 will remain. సో పాయింట్ పెట్టుకుని 0 తీసుకుంటే 6 are 18 అగైన్. సో మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 0 తీసుకుంటే 6 are 18. ఇది ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఎంత 4.66. సో దట్ ఈక్వల్ టు 4.66. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మనం అబ్జర్వ్ చేసామంటే 5 4.5 ఉంది, ఇది 4.66, ఆప్షన్ నెంబర్ 4 7. సో రిక్వైర్డ్ వాల్యూ ఆప్షన్ నెంబర్ 3 4.66. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఇక్కడ మనము ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ని రాసుకున్నాం, రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని రాసుకున్నాము. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మోడ్ కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో సో దాన్ని మనము ఎఫ్ గా డినోట్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ క్లాస్ ఇంటర్వెల్ ని మోడల్ క్లాస్ గా తీసుకుంటాము. ఆ మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్ ని స్మాల్ ఎల్ గా తీసుకుంటాము. అండ్ సి వాల్యూ కావాలంటే ఆ మోడల్ క్లాస్ యొక్క విడ్త్ కావాలి అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 6 - 4 2 సి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ ఎఫ్ వాల్యూకి ఏదైతే పైన ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూని F1 అనుకుంటాము అండ్ కింద ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూని F2 అనుకుంటాము. సో ఇక్కడ ఈ ఫార్ములాలో కావాల్సిన టర్మ్స్ అన్ని మనకు ఇక్కడ ఈ డేటా నుంచి తెలిసాయి కాబట్టి వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ మోడ్ అనేది వస్తుంది. సో అలాగే ఈ ప్రాబ్లంలో మనకు వచ్చిన వాల్యూ 4.66, ఆప్షన్ నంబర్ 3. Question number 25. Cumulative frequency is used to calculate. సో మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మనము ఏ సెంట్రల్ టెండెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేది యూజ్ చేస్తామంటే మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఆప్షన్ నంబర్ 1 మీడియన్. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఈ విధంగా ఇచ్చారనుకోండి 1 2 3 4 అని. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మనం టాప్ నుంచి చేసామంటే
సో ఫస్ట్ వన్ వాల్యూ అలాగే ఉంటుంది. 1 ప్లస్ 2 సో ఈక్వల్ టు 3. నెక్స్ట్ 3 ప్లస్ ఈ నెక్స్ట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 6. తర్వాత ఈ 6 ప్లస్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 4. 6 ప్లస్ 4 ఈక్వల్ టు 10. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళే దాన్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. సో అందులో మనము లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేస్తాము, మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేస్తాము. ఓకే, సో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓవరాల్ గా మనము ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని యూస్ చేసుకుంటామంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 26. ద మోడల్ క్లాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్. సో ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జస్ట్ మోడల్ క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ క్లాసెస్ ఇచ్చారు కదా, క్లాస్ ఇంటర్వెల్స్, దీంట్లో మోడల్ క్లాస్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ లో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న క్లాసే మోడల్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 8. సో ఈ 8 ఉన్న మోడల్ క్లాస్ ఇంటర్వెల్ ఏదంటే 3 to 5. ఇదే మనం మోడల్ క్లాస్ గా కన్సిడర్ చేసుకుంటాము. రిక్వైర్డ్ మోడల్ క్లాస్ 3 to 5 ఇక్కడ. ఆప్షన్ నంబర్ 2. సో ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో ఏదైతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి రెస్పెక్టివ్ గా ఉంటుందో క్లాస్ ఇంటర్వెల్ లో వి కన్సిడర్ దట్ క్లాస్ as ద మోడల్ క్లాస్. క్వశ్చన్ నంబర్ 27. మోడ్ ఈక్వల్ టు లీస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, మిడిల్ ఫ్రీక్వెంట్ వాల్యూ, మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, నన్. సో మోడ్ అంటే మనకు ఇచ్చిన డేటాలో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఏదైతే ఉంటుందో సో అదే మనకు మోడ్ వాల్యూ. సో మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూని మనం మోడ్ గా కన్సిడర్ చేసుకుంటాము. ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 28. మీన్ ఆఫ్ a+1, a+3, a+4 అండ్ a+8 ఈజ్. సో ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, వీటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వి నో దట్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. a+1 ప్లస్ a+3 ప్లస్ a+4 ప్లస్ a+8 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 1 2 3 4 దట్ ఈక్వల్ టు మీన్ ఈక్వల్ టు ఇక్కడ ఏస్ ఎన్ని ఉన్నాయి, a 1 2 3 4 ఏస్ ఉన్నాయి. సో a ప్లస్ a 2a, 2a ప్లస్ a 3a, 3a ప్లస్ a 4a, 4a ప్లస్ 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 8 16 డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్ టు ఈ రెండిట్లో నుంచి 4a ప్లస్ 16 లో నుంచి 4 కనుక కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ లో ఏ మిగులుతుంది అండ్ 16 4 into 4 ఒక 4 బయట వచ్చేస్తే ఒక 4 ఉంటుంది ఇక్కడ డివైడెడ్ బై 4. సో 4 1s are 4 1s are క్యాన్సిల్ చేసుకుంటే సో ఇక్కడ మిగిలింది a+4. సో రిక్వైర్డ్ మీన్ వాల్యూ ఈజ్ a+4. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 29. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ డిటర్మైన్ మీడియన్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ ఇచ్చిన టేబుల్లో నుంచి మనము మీడియన్ ఆఫ్ ద డేటాను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు వెయిట్స్ ఇచ్చారు అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీస్ గా కన్సిడర్ చేస్తాము. సో వెయిట్ వాల్యూస్ ఇక్కడ రాసుకుందాము. 30, 32, 34, 35, 40. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సో 30 kgs వెయిట్ సో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 4 members ఉన్నారు. సో 32 వెయిట్ ఉన్న వాళ్ళు 6 members, 34 7 members, 35 12 members అండ్ 40 2 members ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన డేటాలో మీడియన్ వెయిట్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రల్ టెండెన్సీ మీడియన్ వెయిట్ ఏది అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 4 + 6 10, 10 + 7 17 ప్లస్ 12 29, 29 + 2 31. సో క్యాపిటల్ N = 31 రాసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనము మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ వాల్యూ అలాగే ఉంటుంది. నెక్స్ట్ 4 + 6 = 10. నెక్స్ట్ 10 + 7 17
17 plus 12 29, 29 plus 2 31. సో ఇప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకు n వాల్యూ ఎంత వచ్చింది, 31 వచ్చింది కదా. సో మీడియన్ కి మనం ఏం చేస్తామంటే n/2 ఫైండ్ అవుట్ చేస్తాము. n/2 అంటే n వాల్యూ 31 వచ్చింది కదా, బై 2 అంటే 31/2 వాల్యూ 15.5. ఈ 15.5 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటాము. ఇక్కడ 15.5 వాల్యూ అయితే లేదు. ఈ 15.5 కి మోస్ట్ నియరెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఆ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ 15.5 కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో నియరర్ గా ఉన్న వాల్యూ 17. ఈ 17 ఉన్న మీడియన్ వెయిట్ వాల్యూ ఏమొస్తుంది మనకు, రెస్పెక్టివ్ క్లాస్ లో మనకు 34 వస్తుంది. సో హియర్ ద రిక్వైర్డ్ మీడియన్ వెయిట్ ఈస్ 34 kgs ఫర్ దిస్ ప్రాబ్లం. ఆప్షన్ నంబర్ 1. Question number 30. For the data 537546 మీన్ మైనస్ మోడ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఇచ్చిన డేటాకి మనం మీన్ మైనస్ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ మైనస్ మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికన్నా ముందు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ వాల్యూ అండ్ మోడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సింపుల్ గా మోడ్ అయితే ఇచ్చిన డేటాలో ఏదైతే మోస్ట్ రిపీటెడ్ గా ఉందో సో దాన్ని మనం మోడ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డేటాలో అన్ని కూడా వన్స్ ఉన్నాయి, ఒక 5 2 టైమ్స్ ఉంది. సో 5 అనేది మిగతా వాటికన్నా ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి 5 ని మోడ్ వాల్యూగా తీసుకుంటాము. సో ఇప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వీటన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు వాల్యూ ఎంత వస్తుందో చూద్దాము. 5 + 3 8, 8 + 7 15 + 5 20 + 4 24 + 6 30. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30 వచ్చింది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ఉన్నాయి. 6 1s are 6 5s are. మీన్ వాల్యూ కూడా మనకు 5 వచ్చింది. సో ఇక్కడ మీన్ మైనస్ మోడ్ అంటే 5 - 5. సో మనకు మీన్ వాల్యూ 5 అండ్ మోడ్ వాల్యూ 5. 5 - 5 = 0. సో 0 is the answer. ఆప్షన్ నంబర్ 1. సో స్టూడెంట్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ లైక్స్ తో మన వీడియోస్ని సో మన ఛానల్లోని వీడియోస్ని ముంచెత్తండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.